నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ అన్నారు. లాస్ట్ క్వశ్చన్, నిహారిక సినిమా చేయాలంటే సంవత్సరానికి 3 చేయొచ్చు, 4 చేయొచ్చు, వెబ్ సిరీస్ కానీ ఏది కానీ, కానీ స్ట్రిక్ట్ గా 1-2 చేస్తున్నారు. ఎందుకని తను ఎందుకు స్పీడ్ పెంచట్లేదు? ఇది లాస్ట్ క్వశ్చన్ అనుకో. ఐ బిలీవ్ దట్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అని నేను నమ్మాను. ఎందుకంటే 2025-26 తోటి నేను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పెట్టి 10 ఏళ్ళు సార్, ఎవరికి తెలియదు. ఓ ముద్దుపాపకి రిలీజ్ అయ్యి 10 years అయ్యి. నా ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి నేను అంత కొంచెం లిటిల్ బై లిటిల్ నేను కట్టుకుంటూ వచ్చాను కాబట్టి నాకు ఇంత స్ట్రాంగ్ ఉందని నేను నమ్ముతాను. ఒక సినిమా హిట్ అయింది కాబట్టి ఓ 4 డైరెక్టర్ని పిలిచేసి వాళ్ళతో సంతకాలు పెట్టించేసుకుని అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేస్తే నన్ను నేను డివైడ్ చేసుకోలేను కదా సార్. ఎందుకంటే ఐఎమ్ వెరీ క్రియేటివ్ ప్రొడ్యూసర్, ఐ కాంట్ డివైడ్ మై సెల్ఫ్. బట్ ఎట్ సమ్ పాయింట్ వెన్ నేను అది చేసే మ్యాన్ పవర్ లేకపోతే నేను నాలాగే ఒకళ్ళు ఎవరైనా వర్క్ చేయగలుగుతున్నారు నా ప్రొడక్షన్ కానీ నమ్మకం నాకు వచ్చినప్పుడు దెన్ ఐ విల్ డూ. కానీ ఇప్పటికీ 1 by 1, ఎందుకంటే ఒకదానికి 100% ఇవ్వడం ఇంపార్టెంట్, 3 వాటికి 20% కన్నా ఐ ఫీల్ లైక్ నేను దేనికైనా ఒప్పుకొని ఒక డైరెక్టర్కి నా మాట ఇచ్చి సినిమా మనం చేస్తున్నాం అంటే ఐ షుడ్ బి ఏబుల్ టు గివ్ మై 100% ఆఫ్ టైమ్, మనీ, ఎనర్జీ, క్రియేటివిటీ, ఎవ్రీథింగ్ టు దట్ పర్సన్. నెక్స్ట్ కమింగ్ ఇయర్ ఏం చేస్తారు ప్రాజెక్ట్స్ రన్నింగ్ లో? ఇప్పుడు సంగీత్ శోభన్ తోటి ఒక మూవీ షూట్ అవుతుంది, అది నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోనే రిలీజ్. అదే కంటిన్యూషన్ గేమ్ లో అదొకటి రన్నింగ్. దాని తర్వాత ఇంకో 2 సినిమాలు ఉన్నాయి కానీ ఇంకా ఏం ఫిక్స్ అవ్వలేదు కాబట్టి. ఈ సినిమా చూసే డైరెక్టర్లకి అయితే నేను చెప్తున్నా, నిహారిక ప్రొడ్యూసర్ గా కాదు యాక్టర్ గా కూడా చేస్తానంటుంది. మంచి రోల్స్ ఉంటే డెఫినెట్ గా సజెస్ట్ చేయండి. హెడ్లైన్స్ బ్రేకింగ్ చేద్దాం దీనికి కావాలంటే. ఇది పెట్టండి తమ్లైన్ ప్లీజ్. తమ్నేలా డెఫినెట్ ఇదే పెట్టండి.